ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ప్రాంతేతరుడు బరి తెగిస్తున్నాడు. నమ్మి ఓట్లేసినందుకు తెలంగాణలో ఎడారి చేసే కుట్రలకు రేవంత్ వంత పాడుతున్నాడు. కేంద్రంలో మోడీ నదుల అనుసంధానం కుట్ర, పొరుగున ఏపీ జలదోపిడీ కుతంత్రం తెలంగాణ పాలిట ప్రమాదకరంగా మారుతున్నాయి. మిగులు జలాల పేరుతో గోదావరి, కృష్ణా నదులను కొల్లగొట్టే చంద్రబాబు బనకచర్ల పన్నాగంపై రేవంత్ చేతులెత్తేశాడు. గురుదక్షిణ కింద తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ఢిల్లీలో మోడీ, తెలంగాణ రేవంత్ ఇద్దరు తన చెప్పు చేతుల్లో ఉండటంతో చంద్రబాబు తమకు అడ్డులేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. రేవంత్ చేతకానితనం తెలంగాణ పాలిట శాపంగా మారింది. రేవంత్ అండతో చంద్రబాబు చాప కింద నీరుల బనకచర్ల కుట్రను అమలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా బనకచర్లకు టెక్నో ఎకానామికల్ అప్రైజల్ ప్రాసెస్కు రావడమే ఇందుకు నిదర్శనం. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ 20 రోజుల క్రితమే రేవంత్ సర్కారుకు లేఖ రాశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై అత్యంత గోప్యంగా వ్యవహరించడం వెనుక పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టే జరుగుతుంది. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలకు పెను విఘాతం తప్పదన్న హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు తెలంగాణ పాలిట పెను ప్రమాదంగా మారుతుంది. వరద జలాల పేరుతో చంద్రబాబు చేస్తున్నటువంటి పన్నాగం తెలంగాణ నికర జలాలకే ముప్పు తెస్తుంది. కేంద్రంలో మోడీ, ఏపీలోని తెలుగుదేశం చేతుల్లో కీలుబొమ్మగా మారాడు. తెలంగాణ ప్రయోజనాలంటే ముందు నుంచి పట్టని మోడీ సర్కారు బనకచర్ల విషయంలో ఏపీకి సహకరిస్తున్నది. చంద్రబాబు తానా అంటే మోడీ తందానా అన్నట్టున్నాడు. ఇక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రూపంలో ఎలాగూ తన శిష్యుడే ఉండడంతో చంద్రబాబు చెలరేగిపోతున్నాడు. అటు కేంద్రంలో మోడీ, ఇటు తెలంగాణలో రేవంత్ ఇద్దరూ తెలంగాణ పాలిట శాపాలుగా మారారు. కేంద్ర ప్రభుత్వ సహకారంలో బనకచర్ల నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులు తొలగించుకుంటూ ఏపీ ముందుకు వెళ్తోంది. ఇటు రాష్ట్రంలోని రేవంత్ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది. బనకచర్ల కుట్రలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎండగొడుతుంది. తాజాగా డిపిఆర్ అప్రైజల్ ప్రాసెస్కు సంబంధించినటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ బయటపెట్టింది. మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనల ప్రకారం నికర జలాలపై కట్టే ప్రాజెక్టులకే డిపిఆర్ అప్రైజల్ ప్రాసెస్ జరగాలి. కానీ ఏపీ ప్రభుత్వం వరద జలాల మీద బనకచర్ల డిపిఆర్ అప్రైజల్ సబ్మిట్ చేసింది. దీనిని పరిశీలిస్తున్నట్టు రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ రాశారు. మరి వరద జలాల మీద డిపిఆర్ అప్రైజల్ సాధ్యం కాదని రేవంత్ రెడ్డి నిలదీయాలి. కానీ రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం బనకచర్ల ప్రాజెక్టుకి సహకరిస్తున్నాడు. గతంలో బనకచర్ల ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్, జీఆర్ఎంపీ మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది. అప్పుడు కుదరదన్న కేంద్ర సంస్థలు ఇప్పుడు స్వరం మార్చడాన్ని రేవంత్ సర్కారు ప్రశ్నించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేకున్నా కనీసం రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలైనా దీనిపై స్పందించడం లేదు. 2 జాతీయ పార్టీలను నమ్మించినందుకు తెలంగాణ ఇప్పుడు అనాథగా మారింది. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు పోరాడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బనకచర్ల పేరుతో బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోమన్నారు. వాస్తవానికి బనకచర్ల విషయంపై రేవంత్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాటం చేయాలన్నారు. కానీ ప్రభుత్వానికి సోయి లేకున్నా బీఆర్ఎస్ పార్టీ బాధ్యతను మర్చిపోదన్నారు. కేసీఆర్ ఇప్పటికే న్యాయ నిపుణులతో ఈ విషయంపై చర్చలు జరిపారన్నారు. ఖచ్చితంగా బనకచర్లపై సుప్రీంకోర్టులో పోరాడుతామన్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, తెలంగాణ హక్కుల కోసం నిజాయితీగా నిక్కచ్చిగా నిలబడే పార్టీ. ఇలా కాంగ్రెస్ పైన ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే బీఆర్ఎస్ కొట్లాడుతుంది తప్ప కాంగ్రెస్ పదవులు మూసుకున్నది. కింద గోదావరి నీళ్లు వరద జలాలు మళ్లించుకుంటే, హక్కు లేకుండా మళ్లించుకుంటే బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది తప్ప
కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి లేదు. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, న్యాయ సూత్రాలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. దాన్ని కాపాడాల్సిన బీజేపీ ఇవాళ కళ్ళు మూసుకొని తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా నిలబడుతున్న పార్టీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఇవాళ కేంద్రం ఆధారపడ్డది. దిస్ ద పాయింట్. యాక్చువల్లీ ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. జాతీయ పార్టీ ఎంపీలు ఉంటే ఏమవుతుంది? వాళ్ళకి వేరే ప్రయోజనాలు ఉంటాయి. అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉండుంటే ఇవాళ పార్లమెంట్లో గొంతు విప్పేవాళ్ళు కదా. ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. రీజనల్ పార్టీలు ఎంత బలంగా ఉంటే ఈ రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ పాలన సనడ దాపురించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బనకచర్ల విషయంలో రేవంత్ సర్కారు ద్రోహాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఓవైపు చంద్రబాబు, కేంద్రంలో మోడీ ఇద్దరు కలిసి తెలంగాణ గొంతు పిసుకుతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా వారికి సహకరిస్తున్నాడని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతా ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతా ఉంది. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు పోలవరం ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చే ప్రయత్నంలో ముమ్మరంగా పావులు కదుపుతోంది ఏపీ సర్కారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ కోసాన కూడా రేవంత్ సర్కార్ ఇక్కడ ప్రశ్నించట్లేదు. పైగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తుంది, కేంద్రం చెప్పినట్టు వింటుందని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే జలశక్తికి సంబంధించినటువంటి మంత్రి 20 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ మాత్రం ఇటు కాంగ్రెస్ సర్కారు గోప్యతగా ఉంచింది. ఆ లేఖను బట్టబయలు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సంబంధించి నాయకులు ఆ లేఖకు సంబంధించి బయటకు తీసుకొచ్చినటువంటి సందర్భం ఏదైతే ముందు నుంచి బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి ముందు నుంచి బీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది. ఏదైతే కావాల్సినటువంటి ఏదైతే నీటి హక్కులకు కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేసి ముందు నుంచి ఫైట్ చేస్తున్నటువంటి అంశం కనబడుతుంది. దీనికి సంబంధించి మనకు స్పందించడానికి సాగునీటి రంగ నిపుణుడు వి ప్రకాష్ గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్లో అందుబాటులో మనతో మాట్లాడడానికి. ప్రకాష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ప్రధానంగా ఏదైతే కేంద్ర జలశక్తి రాసినటువంటి ఉత్తరంపై రేవంత్ సర్కార్ ఎందుకు గోప్యత ఉంచింది అనుకోవాలి? ఇది ఒకటే కాదు, చాలా గోప్యంగా ఉంచుతున్నది. మనం మొట్టమొదటిసారి ఢిల్లీలో జరిగిన హై లెవెల్ మీటింగ్ ఏదైతే జరిగిందో ఆ మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. చర్చ జరిగితే నేను పోనన్నాడు. చర్చ జరిగిన తర్వాత దాని గురించి చర్చించనే లేదన్నాడు. బయటకు వచ్చి ఆంధ్ర మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పిన తర్వాత భూజాలు తడుముకున్నాడు. టెక్నికల్ కమిటీ వాళ్ళు వేశారు. టెక్నికల్ కమిటీ వేయడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడంటేనే తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించడానికి సిద్ధపడ్డాడని చెప్పి మనకు స్పష్టం అవుతున్నది. ప్రాజెక్ట్ అప్రైజల్ విషయంలో ఒక పక్కన ఇప్పటి వరకు సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడ్డ ఏ ప్రాజెక్టు కూడా ఇటువంటి పరిశీలన కానీ అనుమతులు కానీ రాలేదు. కేవలం కొన్ని చిన్న చిన్న చెరువులు, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, అది కూడా మంచినీళ్ల కోసం ఎక్కడైతే ఇచ్చారో అది తప్ప ఒక పెద్ద ప్రాజెక్ట్ కంటూ ఎక్కడ కూడా ఇటువంటిది రాలేదు. కేవలం బీహార్ లో ఇంటర్నల్ గా ఒక దానిలో నీళ్ళు ఎక్కువ ఉండి ఇంకో నదిలోకి ఇంటర్ స్టేట్ ఒక్క బీహార్ లోనే ఒక నది నుంచి ఇంకో నదికి మళ్లించే ఒక ప్రాజెక్ట్ లో మాత్రమే ఇప్పటి వరకు భారతదేశంలో ఆ ప్రాజెక్ట్ కు అనుమతి ఇచ్చారు. ఇట్లా రెండు రాష్ట్రాల మధ్య ఎక్కడ కూడా ఇప్పటి వరకు భారతదేశంలో ఇటువంటి పరిశీలించలేదు. ఇటువంటిది ఇవాళ చంద్రబాబు నాయుడు మీద మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి అటు మోడీ ఇటు రేవంత్ రెడ్డిని లొంగ తీసుకున్నాడు. అటు మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కాంచి భారతదేశంలో జరగని ఈ ఒక వింతను ఇవాళ బనకచెర్ల రూపంలో మన ముందు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంటే ఇదంతా కూడా మనం సమైక్య రాష్ట్రంలో ఎట్లయితే నీళ్ళను నష్టపోయినామో ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తనకు అనుకూలంగా ఉండే ముఖ్యమంత్రిని పెట్టుకొని అన్ని రకాలుగా ఆయనకు సహకరిస్తూ తన ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు నెరవేర్చుకుంటున్నాడు. ఆయన ఆడించినట్టల్లా రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సార్, ప్రధానంగా ఏపెక్స్ కౌన్సిల్లో చర్చించాల్సినటువంటి విషయాలన్నీ ఇటు బయట కూర్చోవడం కావచ్చు, ఇటు ముఖ్యమంత్రులు కూర్చోవడం కావచ్చు, లేకుంటే ఏదైతే ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఏపెక్స్ కౌన్సిల్లో నిర్వహించలేదు అనుకోవాలి మనం?
అంటే అపెక్స్ కమిటీలో కనుక మాట్లాడితే ఆ రికార్డ్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఆ ఇన్ఫార్మల్ మీటింగ్ పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని అబద్ధాలనే చెప్పొచ్చు. వాటికి అఫీషియల్ మీటింగ్ కాదు కాబట్టి ఒక రికార్డ్ అంటూ ఉండదు. మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగినా కూడా మనకి ఇవ్వరు. కాబట్టి ఈ చాటు మాటను నడుస్తా ఉన్నది. ఇప్పటి వరకు ఆ హై లెవెల్ కమిటీ వేశారు, అది వేయడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకోవడమే అది పెద్ద తప్పు. ఇప్పుడు ఆ పేర్లు కనీసం మనకు ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఎవరిని నియమించారు ఆ కమిటీలో, తెలంగాణ నుంచి ఎవరున్నారు, ఆంధ్ర నుంచి ఎవరున్నారు, జూలైలో వేశారు ఆ కమిటీ. ఇప్పటి వరకు కూడా ఆ పేర్లు బయట పెడతలేరు. మనకు నెట్లో వెతికినా కూడా ఎక్కడ కూడా ఆ పేర్లు లేవు. మరి ఇంత రహస్యంగా దాని మీద హై లెవెల్ కమిటీతో ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉంది అనేది రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకు. రెండవది, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన అప్రైజల్ కమిటీ ఏదైతే ఉందో అది కూడా దాన్ని ఇన్ఫర్మేషన్ సరిగా లేదని చెప్పి రిజెక్ట్ చేసింది. టీడబ్ల్యూసీ కూడా అదనంగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అని దాన్ని పెండింగ్ లో పెట్టింది. అయినా కూడా హై లెవెల్ టెక్నికల్ కమిటీ పేరుతోని ఒక డ్రామా చేస్తున్నాడు. దానివల్ల ఏ రిజల్ట్ వచ్చినా కూడా నేను ఒప్పుకుంటా అని చెప్పి బహిరంగంగా ఢిల్లీలో ప్రకటించాడు. అంటే ఇదంతా కూడా గోప్యంగా రహస్యంగా జరిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లెటర్ దాదాపు 20 రోజులైనా కూడా ఇప్పటి వరకు బయటికి రాలేదు అని అంటే ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతూ ఉంది. దాని వెనకాల రేవంత్ రెడ్డి ఒక తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనేది మనకు స్పష్టమవుతున్నది. సార్, ప్రధానంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర వ్యతిరేకిస్తుంది. అయినా కూడా వీళ్ళు ఇలా ముందుకెళ్ళడం కావచ్చు, లేకుంటే ఏదైతే పైన ఇంకా వీళ్ళు ఇట్లా డిపిఆర్ తయారు చేస్తే మేము కూడా డిపిఆర్లకు పంపుతాం, మేము కూడా ప్రాజెక్టులు కడతామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో తెలంగాణకి అన్యాయం జరిగే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డికి దగ్గర ఉంటాడు కాబట్టి ఆ విషయంలో మనం రేవంత్ రెడ్డిని నమ్మలేము. ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా ఒప్పిస్తాడు. మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి చంద్రబాబు మేనేజ్ చేస్తాడు. కేంద్రంలో మోడీ సర్కారు మేనేజ్ చేసినప్పుడు ఫడ్నవీస్ మేనేజ్ చేయడం సాధ్యం కదా. ఒరిస్సాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉన్నది, ఛత్తీస్గఢ్ లో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ కూడా సంబంధిత రాష్ట్రాలు. మధ్యప్రదేశ్ లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి బేసిన్ స్టేట్స్ అన్ని కూడా 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు, 5 మహారాష్ట్ర మొదలుకొని ఛత్తీస్గఢ్ దాకా, ఒరిస్సా దాకా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు కుమ్మక్కైన ఈ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను వాళ్ళు పరిరక్షించలేరు. హరించడం కోసం, మన నీళ్లను డైవర్ట్ చేయడం కోసం అందరూ ఒకటైన్లు. ఈ కాంగ్రెస్ బీజేపీకి ఈ విషయంలో ఉన్న సఖ్యతను మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు ఏజెంట్ గా రేవంత్ రెడ్డి ఎట్లా ద్రోహం చేస్తున్నాడు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. సార్, బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు, జీరాంబీ కావచ్చు, మినిస్టర్ ఆఫ్ ఫారెస్ట్ కావచ్చు, వీళ్ళన్నీ రిజెక్ట్ చేశారు. అయినా కూడా కేంద్రం వాళ్ళకి ఎందుకు సహకరిస్తుంది అనుకోవాలి? ఇక్కడ వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం, అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు మోడీ మీద ఆధారపడి ఉన్నాడు, రేవంత్ రెడ్డి చంద్రబాబు మీద ఆధారపడి ఉన్నాడు. చంద్రబాబు బ్లెస్సింగ్స్ లేకపోతే మోడీ ఎప్పుడో దించేసేవాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రాజకీయ అవసరాల కోసం వాళ్ళంతా ఒకటై తెలంగాణ ప్రయోజనాలకు అడ్డుదలుతున్నారు. సార్, ఫైనల్గా చెప్పండి, ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి వాళ్ళు చెప్తుంది మాత్రం ముందు నుంచి 200 టీఎంసీ నికర జలాలని చెప్తున్నారు. కాకపోతే దాదాపు 400 పైన టీఎంసీలు ఎత్తుకుపోయడానికి కుట్ర పన్నుతున్నారు. ప్రధానంగా ఒకటే కాదు, ఇటు కృష్ణా జలాలు కూడా రైట్ కెనాల్కి సంబంధించి కూడా దాన్ని దాదాపు 80 కిలోమీటర్స్ వరకు వెడల్పు పెంచుతూ ఆ జలాలు కూడా దోచుకోవడానికి కుట్ర పన్నుతుంది. వాస్తవం కాదా? తెలంగాణ ఉద్యమమే నీళ్ల కోసం జరిగింది. నిధులు నియామకాలలో మొదలు నీళ్ల కోసమే మనం అలాంటి వాళ్ళందరం కూడా రైతుల ఆత్మహత్యలు చూడలేక నీళ్ల కోసం అని చెప్పి వచ్చాం. తెలంగాణ తెచ్చుకున్న ప్రయోజనం 3 నెలల ముచ్చటే అయిపోయింది. ఈ ప్రజలు చేసిన ఒక పెద్ద పొరపాటు వల్ల ఇవాళ రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ తెచ్చుకున్న సంతోషాన్ని కూడా మిగిలనీయకుండా మళ్ళీ ఆ నీళ్లను, కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను స్వేచ్ఛగా ఆంధ్ర ప్రజలు దోచుకునే విధంగా, ఆంధ్ర పాలకులు దోచుకునే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రజల లోపల సోయి రాకపోయినట్టయితే ప్రజలు ఈ విషయంలో వీధుల్లోకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రజల లోపల నీళ్ల సోయి తెప్పించడానికి వివిధ రాజకీయ పార్టీలు కానీ, తెలంగాణ ప్రయోజనాలను కాంక్షించే మేధావులు కానీ, విద్యావంతులు కానీ, అదేవిధంగా సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ పోరాడాల్సిన అవసరం ఉన్నది. గట్టిగా ఫైట్ చేయకపోతే ఒక్కసారి అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేం. ఏ కోర్టు పోయినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఇది కరెక్ట్ దశ, ప్రజలు అర్థం చేసుకోవాలా. హరీష్ రావు గారు పాదులాడుతున్నారు,
ప్రతిసారి విషయాన్ని ప్రజల దృష్టికి తెస్తున్నారు. కానీ ఏ ఎమ్మెల్యేలు కూడా ఒక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తప్ప ఇంకా ఏ పార్టీ కూడా పెద్ద పట్టించుకుంటున్నట్టు కనబడట్లేదు. మేధావులంతా కూడా ఇప్పటికి 2 ఏళ్ళు అయినా కూడా కేసీఆర్ మీదనే నెగిటివ్ గా మాట్లాడతారు తప్ప తెలంగాణ ప్రయోజనాలు హరిస్తా ఉంటే కూడా పక్కనున్న కోదండరాం మాట్లాడాడు, కోదండరాం సపోర్ట్ చేసి అరగోపాల్ సార్ మాట్లాడాడు. మరి వీళ్ళందరూ కూడా భరత చర్యలను గట్టిగా ఎదుర్కోకపోయినట్టయితే ఒక్క బీఆర్ఎస్ దాన్ని ఆపాలంటే అంత సాధ్యం కాదు, చాలా కష్టం అవుతుంది. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కలిసి రావాలి. అఖిలపక్షం పెట్టినప్పుడు ఎంపీలందరూ కూడా మాట్లాడిండ్రు, ఓఎస్సీ దగ్గర నుంచి బీజేపీ దాకా. కానీ ఇప్పుడు అంతా జరుగుతూ ఉంటే పరోక్షంగా మద్దతు ఇస్తున్న పార్టీలను ఇవాళ ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకు వాటి మీద ఒక ఉద్యమ కార్యాచరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సార్, ప్రధానంగా ఇక్కడ ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారో తెలంగాణలో, వీళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనుకోవాలి ఈ విషయంలో? ఎందుకంటే వాళ్ళ కేంద్ర సర్కార్ చంద్రబాబు మీద ఆధారపడి పరిపాలన చేస్తున్నది కాబట్టి, వాళ్ళకు సంపూర్ణ మెజారిటీ రాలేదు కాబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వాళ్ళు చేయరు. చంద్రబాబు బ్లెస్సింగ్స్ ఉన్న రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా మాట్లాడే ఉద్దేశం వాళ్ళకు లేదు. ఇవాళ వాళ్ళంతా కూడా ప్రాంత ప్రయోజనాలకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాళ్ళ రాజకీయ పదవుల కోసం కక్కుర్తి పడుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ.